బడ్జెట్ను నిరసిస్తూ ధర్నా. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక బడ్జెట్కు, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెరుగుదలకు నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలో పోచంపల్లి చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పొట్టల శ్యామ్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ, లాక్డౌన్తో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం దుర్మార్గం అన్నారు. నిత్యం వంటకి ఉపయోగించే గ్యాస్ ధరలు పెంచి పేద ప్రజలపైన భారం మోపారు అన్నారు. రైతు చట్టాలకు వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం ఆగదు అని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించి ఢిల్లీలో మద్దతు పలికి రైతులకు అన్యాయం చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో చెరుకు అచ్చయ్య గౌడ్, నిఖిల్ రెడ్డి, పంజల పెంటయ్య గౌడ్, టాంటం భార్గవ్, జిట్టా అమరేందర్ రెడ్డి, ఆగమయ్య, వాసుదేవ్ రెడ్డి, సోమశివ, శరత్ తదితరులు పాల్గొన్నారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను నిరసనగా ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ వలన మన తెలంగాణ రాష్ట్రానికి ఏం ఒరిగేది లేదు. అయినా కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు గల్లీలో కుస్తీ అని, ఢిల్లీలో దోస్తీ అనే నినాదంతో ఇక్కడనేమో వాళ్ళతో ఫైటింగ్ చేసుకుంటా, ఢిల్లీలో వాళ్ళ సపోర్ట్ చేసుకుంటా ఆ బడ్జెట్కు వ్యతిరేకంగా ఒక మాట కూడా మాట్లాడతలేడు. అదేవిధంగా రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ఒకరోజు ధర్నా చేసి ఇక్కడ మల్లాఖ భయ్ ఆయనతో దోస్తీ చేసి ఆయనపై ఉండే కేసులను ఉపసంహరించుకునే దిశగా ఆయనకు లొంగిపోయి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎంతో అన్యాయం చేస్తుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వలన ఇంతకుముందుకు వాస్తవానికి ఎక్కడో చారన్నో ఆటన్నో పెరిగితే ఎంతో ఇబ్బందులు ఉండే. ఇప్పుడు ఏకంగా 4 రూపాయలు 5 రూపాయలు పెట్రోల్, డీజిల్ ధర నుంచి 100 రూపాయలకు చేరువలో పెట్రోల్ ధర, డీజిల్ ధర రావడము ఎంతో విడ్డూరము. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల ఓన్లీ వాహనదారులు తిరగడమే కాకుండా రవాణా సరుకుల ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ ధరలు పెంచడం వల్ల నిత్యావసర ధరలు మరియు సామాన్య మధ్యప్రదేశ్ వాళ్ళకి ఇక్కడ పోవాలనే ఛార్జెస్ పెరగడం వల్ల ఎంతో ఇబ్బంది పడతాయి. ఈ డీజిల్ ధరల వలన ప్రతి ఒక్కరి పైన వేటు పడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఈ విషయాన్ని గ్రహించి కంపల్సరీ డీజిల్, పెట్రోలు మరియు నిత్యావసర వస్తువైన గ్యాస్ ధరలు తగ్గించి పేద ప్రజలకు అందుబాటులో ఉంటామని నిరూపించుకోవాలి. ఇదే విధంగా ఈ డీజిల్, గ్యాస్, పెట్రోల్ ఇదే ధరలు పెంచుకుంటూ పోతే నిత్యావసర వస్తువులు కొనలేని పరిస్థితుల్లో పేద ప్రజలు ఎంతో ఇబ్బందుల్లో ఉంటారు. కాబట్టి ప్రభుత్వము తన మొండి వైఖరిని పక్కకు పెట్టి కంపల్సరీ ఈ ధరలు తగ్గిస్తేనే రేపు రానున్న రోజుల్లో మీకుంటే, లేకపోతే మాత్రం ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి ఈ ధరలు తగ్గే వరకు మేము వదిలిపెట్టేయాలని అదేవిధంగా గత 2 నెలలుగా రైతులు వాననక ఎండనక రోడ్ల పైన ఉండి ధర్నా చేస్తుంటే వాళ్ళను పిలిచి వాళ్ళ డిమాండ్ లేదో నెరవేర్చక వాళ్ళ పైన లాఠీ చార్జీలు మరియు రోడ్ల పైన మేకులు కొట్టి ఈ ప్రభుత్వం అసలు పెడితే రైతే దేశానికి వెన్నుముక అన్న ప్రభుత్వము ఈ రైతులకు ఎటువంటి చూపిస్తుందో, రైతుల పట్ల విశ్వసనీయత కోల్పోయిందని చెప్పేసి మరొకసారి గుర్తు చేస్తున్నాము. ఇంకోటి, ఈ ధర్నా వలన దేశం మొత్తంలో రైతులు కంపల్సరీ వాళ్ళ డిమాండ్లు నెరవేర్చుకొని రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని తెలియజేస్తున్నారు. మోడీ 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 పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి.